ఎస్సీ వర్గీకరణ మీదన సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలకు ఇస్తూ జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో కొత్త వ్యవహారం, ఎన్డీఏ భాగస్వామి పక్షాలే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాయి. అందులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పక్షాలను లోక్ జనశక్తి పార్టీ, రామ్విలాస్ పాస్వాన్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐ అదవాలే తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ తీర్పు మీద అప్పీలుకి వెళ్తామని లోక్ జనశక్తి పార్టీ చీఫ్ కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ప్రకటించారు. అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్దాస్ అదవాలే కూడా తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి క్రిమిలేయర్ క్రైటీరియా మీద అప్పీల్ చేస్తామన్నారు. 15% ఎస్సీ కోటాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద సమీక్షించాలని కోరుతున్నాం. దీని మీద అప్పీలుకి వెళ్తామని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అస్పృశ్యత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విఫలమైందని వ్యాఖ్యానించారు. ఎస్సీ కోటాల క్రిమిలేయర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించలేం, వర్గీకరణ ద్వారా ఎస్సీలు అనుభవిస్తున్న అస్పృశ్యత పరిష్కారం కాదన్నారు. అంతేకాదు ఎస్సీలోని ఉన్నత విద్యావంతులు, ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కూడా అస్పృశ్యతను ఎదుర్కొంటున్నారని పాస్వాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో వర్గీకరణ మరింత అన్యాయానికి గురి చేసినట్టు అవుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరుతున్న కులగణనకు పాస్వాన్ మద్దతు తెలిపారు. అయితే ఆయా కులగణన వివరాలు మాత్రం బహిరంగపరచకూడదని అభిప్రాయపడ్డారు. కాగా తమ మిత్రపక్షం జేడీయూ సుప్రీంకోర్టు తీర్పును సమర్థించడం మీద మాత్రం పాస్వాన్ మౌనం వహించారు. మరోవైపు ఆర్పీఐ అధినేత కేంద్ర మంత్రి రామ్దాస్ అదవాలే కూడా సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కులం ఆధారంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని, దీనిలో క్రిమిలేయర్ క్రైటీరియా వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దీని మీద అప్పీలుకి వెళ్తామని చెప్పారు.